ఫ్రెండ్స్, సంధ్యాతో సంతోషంకి వెల్కమ్. ఇవాళ ఒక యూనిక్ టెక్నిక్ చెప్పబోతున్నాను. ఎప్పుడన్నా సరే మొహం అద్దంలో చూసుకుని అబ్బా ఏంట్రా ఈ మొహం కొంచెం చబ్బీగా ఉంది, మొహం మీద వెయిట్ తగ్గటం ఎట్లా అని అనుకునే ఉంటారు. ఎందుకంటే అది చాలా కామన్ ప్రాబ్లం. నేను కూడా ఒకసారి అనుకున్నాను అట్లాగా. అయితే నేను ఒక మసాజ్ చేసుకోవడం మొదలెట్టాను. 1-2 మంత్స్లో ఫేస్ షేప్ కొంచెం మారింది. చీక్ బోన్స్ హైట్ అయ్యి, ఇంకా జా లైన్ కొంచెం షేప్ వచ్చి అట్లా చక్కగా మారింది. ఓకే, అందరూ ఆడటం మొదలెట్టారు ఏమైంది ఫేస్కి కొంచెం మారిందని. ఫేస్ లిఫ్ట్ ఏమీ లేకుండా, వెయిట్ ఏమీ తగ్గకుండా, ఫేస్కి అసలు ఏమీ మార్పు చేయకుండా ఈ మసాజ్ చేసుకుంటే నిజంగా 1-2 మంత్స్లో మీరు డిఫరెన్స్ చూస్తారు. ఎందుకు ఈ మసాజ్ వర్క్ అవుతుందంటే, మనం కొంచెం ఏజ్ అయ్యే కొద్ది కూడా ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్గా కొంచెం చబ్బీగా ఉండొచ్చు ఫేస్. సెకండ్ ఆఫ్ ఆల్ ఏజ్ అయ్యే కొద్దీ మొహం గ్రావిటీ వల్ల ఇదిగో ఇట్లా మధ్యలోకి స్కిన్ అంతా కొంచెం మధ్యలోకి వస్తున్నట్టు ఉంటుంది. ఇంకా ఈ కిందకి డ్రూప్ అవుతున్నట్టు ఉంటుంది. సో మొహం కిందకి కొంచెం బుగ్గులై కిందకి జారుతాయి, మళ్ళీ బయట నుంచి ఇట్లా కొంచెం ఉబ్బినట్టు లోపలికి వస్తాయి అన్నమాట. అందుకని లిప్స్ అవి కూడా ఇట్లా అవుతున్నట్టు ఉంటాయి. సరే, ఈ మసాజ్ చెప్తాను. మీరు నిజంగానే ఈ వీడియో చూసుకుంటూ ఒక 1-2 మంత్స్ ఈ మసాజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫేస్లో డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, అయితే లెట్స్ స్టార్ట్. ఈ మసాజ్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ కావాలి. నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ కాకుండా కొంచెమే తీసుకోవాలి. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ద డే అట్లా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ మనకి మేకప్ని వేరే డర్ట్ని కూడా తీస్తుంది. ఓకే, 2 చేతులతో రాసుకుని ఓకే, కొంచెం మొహం చుట్టూ ఇట్లా రాసుకుని ఓకే. ఓకే, ఇప్పుడు మసాజ్ స్టార్ట్. పైన ఎవ్రీ స్ట్రోక్ కొంచెం ప్రెస్ చేసి ఓకే, ఇట్లా 3 ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేసి ఎవ్రీ స్ట్రోక్ ఒక 15 టైమ్స్. 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, లైన్స్ని ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా 2 ఫింగర్స్తో పెట్టుకుని ఇది కూడా 1 2 మొత్తం ఫోర్ హెడ్ మొత్తం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 10-15 స్ట్రోక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఈ వీడియోతో నాతో పాటు కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇట్లా ఓన్లీ హాఫ్ మొహం మాత్రమే. మళ్ళీ అంతా చేసే మసాజ్ మొత్తం ఎప్పుడు స్కిన్ని పైకి ప్రెస్ చేస్తుంది, వెనక్కి ప్రెస్ చేస్తుంది. ఓకే, ప్రెస్ చేస్తూ స్కిన్ని బాగా ప్రెస్ చేస్తూ చేస్తే ఆ మసిల్స్ని మనం ట్రైన్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఫింగర్స్ ఇట్లా పెట్టుకుని ఓకే, ఇట్లా దీన్ని బుగ్గని ఇట్లా అనుకోవాలి వెనక్కి. 3 4 5 6 7 8 ఇట్లా ప్రెస్. ఇంకా ఈ ఫింగర్ ఎండ్ కూడా ప్రెస్ చేస్తూ ఉంది ఇక్కడ ఈ ఏరియాని. ఓకే, అట్లా ఫుల్గా ప్రెస్ చేస్తూ అన్ని కార్నర్స్లో. 12 13 14 15. ఓకే, ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ కూడా ఇక్కడ ఇంత బాగా ప్రెస్ చేస్తున్నా నేను. ఓకే, అది నెక్స్ట్ ఫింగర్స్తో బుగ్గని ఇట్లా వెనక్కి అనుకుని ఇట్లా పైకి అనుకోవాలి. ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే మన లిప్స్ కూడా కొంచెం డ్రూప్ అవ్వకుండా ఉంటాయి, వెనక్కి పైకి. ఓకే, సేమ్ అదర్ సైడ్, వెనక్కి పైకి. ఇది ఇంపార్టెంట్ వన్. ఇంకా అన్నీ ఇంపార్టెంటే, కానీ చూస్తే ఇది ఇలా వెనక్కి ప్రెస్ చేస్తూ పైకి ప్రెస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ టు అప్.
ఓకే, ఇప్పుడు ఫింగర్స్ ఇట్లా పెట్టుకుని సీ లాగా పెట్టుకుని ఇదిగో ఇట్లా ఈ చిన్ని ఫ్రేమ్ చేసుకుని ప్రెస్ చేస్తూ వెనక్కి ఇది చేస్తే ఇది చేసేప్పుడు ఈ తంబుతో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, వీటితో ఈ హుక్స్తో ఇది కూడా చేస్తే ఏమవుతుందంటే మనకి డబుల్ చిన్ ఉంది కదా, డబుల్ చిన్ కూడా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మసిల్ ట్రైనింగ్ వేడు. ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే డబుల్ చిన్ తగ్గుతుంది. ఇది కూడా చేస్తుంటే ఇక్కడ మనకి కాంటోర్ ఇస్తారు కదా మేకప్లో, అసలు న్యాచురల్ కాంటోర్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇట్లా ఓకే అయిపోయిందా? అవి ఇంతే ఫేషియల్ మసాజ్. ఇంకా కావాలంటే నెక్ కూడా చేసుకోవచ్చు. చేస్తూ మాట్లాడటం కొంచెం కష్టం. ఇట్లా నెక్ కూడా చేసుకోవచ్చు, నెక్ లైన్స్ ఉంటాయి. ఇది కూడా డబుల్ చిన్కి మంచిది. ఇట్లా ప్రెస్ చేసుకోండి, అంతే ఫేషియల్ మసాజ్. లిటరలీ రోజు చేస్తూ ఉంటే మీకు బాగా అలవాటైపోతుంది. లెస్ దాన్ 1 minute చేసేస్తారు. సో మీరు మేకప్ రిమూవింగ్ రొటీన్తో పాటు ఇలా ఇది చేసేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు అదే మోస్ట్ ఎఫెక్టివ్ టైమ్ ఆఫ్ ద డే కూడా. మేకప్కి మేకప్ పోతుంది, ఫేస్ మసాజ్ కూడా అయిపోతుంది. నైట్ ఫేస్ వాష్ చేసేసుకునే ముందు చేస్తూ ఉంటే డెఫినెట్గా 1 minute వచ్చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. గ్యారంటీగా 1 month డిఫరెన్స్ చూస్తారు. మళ్ళీ వచ్చి వీడియో చూడండి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సంధ్యాతో సంతోషం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే బాయ్.